న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా శుక్రవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రియతమ నేత దాట్ల బుచ్చిబాబు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా శుక్రవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రియతమ నేత దాట్ల బుచ్చిబాబు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన దాట్ల సుబ్బరాజు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించి సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ సుధాకర్ యాదవ్ పుట్ట. సేనతోనే నా పయనం అంటూ ప్రజల కోసం వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొని అలుపెరగని పోరాటంతో కేంద్ర రాష్ట్రాల మహానాయకులను కూటమిగా బలపరిచి తన సత్తా చూపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధిపై ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణతో బీ న్యూస్ రిపోర్టర్ బద్రి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉప ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే రైతే రాజు అనే నిర్ధారానికి మరి కట్టుబడి ఉండి ప్రజాసేవకి ముందుగా వెళ్తూ మరి రైతుల పట్ల ప్రేమతో మరి చక్కటి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి మరి ఆయన చేసే పనులన్నీ కూడా మరి మంచిగా ఉంటాయని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మనతో మాట్లాడేందుకు ముమ్మడివరం నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్గా మరి కుడిపూడి శివనారాయణ గారు మరి కొనసాగుతున్నారు. ఆయన నేరుగా మరి ఇక్కడ ప్రజాసేవే ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈయన కూడా అదే రీతిలో కొనసాగే భావంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర పాలన ఏ విధంగా ఉండబోతుంది అనే నిదానాన్ని ఆయన కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేరుగా ఆయన మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీ అభిప్రాయం? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ ఇచ్చి అధికారంలో తీసుకొచ్చినందుకు, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి గడిచిన ఈ 4-3 రోజుల్లోనూ మనం చూస్తూ ఉన్నాము. ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చాలా ఆలోచన చేసి, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఆయన ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా మనకు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గతంలో సినిమా ఫీల్డ్లో ఉండగానే కార్గిల్ యుద్ధంలో కానివ్వండి, రైతులకు కానివ్వండి, అనేక రకాలుగా ఆయన సినిమా ఫీల్డ్లో సంపాదించిన సంపాదన అంతా కూడా ప్రజల యొక్క కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి మాత్రం ఖర్చు పెట్టిన వ్యక్తి. చాలా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పాలి. నిన్న తొలి సంతకమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే ఎప్పటి నుండో ప్రజలు కోరుకున్న కోరికది. ఉపాధి హామీ పథకాన్ని రైతులకి అనుసంధానం చేయాలి. దాని ద్వారా రైతు ముందుకు ఆర్థికంగా నిలబడడానికి, రైతు వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అనేది ఎన్నాళ్ళ నుంచో మీద కోరికది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత దూరదృష్టితో, ఎంత రైతుల మీద ప్రేమ ఉందో, ఆయన ఒక కమిట్మెంట్, ఆయన ఒక నిజాయితీని చూస్తే దీని ద్వారా అర్థమవుతుంది. 31 లక్షల మందికి మరి సంక్షేమంతో పాటు మరి ఇల్లు స్థలాలు ఇచ్చేది, ఇన్ని సంక్షేమం చేసినప్పటికీ కూడా మరి వాటమి పాలడానికి గల కారణాలు ఏంటండి? గత ప్రభుత్వంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ అది ప్రజల అభిప్రాయాల మేరకు కానీ, ప్రజలకు అనువైన స్థలాలు కొనడంలో కానీ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే ఇళ్ల స్థలాల పేరుతో చాలామంది ఎమ్మెల్యేలు వ్యాపారం చేశారు. వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు దాని మీద లబ్ధి పొందారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు చూడండి, చాలామంది అందరూ కాదు, మరి మనకు తెలిసినంత చాలా చోట్ల. ఎందుకంటే మనం ఇచ్చేది సెంటున్న స్థలము విలేజ్ల్లో, టౌన్లు ఇచ్చేది సెంటు భూమి స్థలము. ఎక్కడిచ్చారు స్థలాలు? ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ చూసుకుని ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు
బిల్లు పెట్టుకుని తక్కువ రేటుకి కొని రైతులని నిజంగా ప్రజలని మోసం చేశారు. అక్కడ రైతులను కూడా మోసం చేశారు. ఖచ్చితంగా మరి గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది జరిగింది, ఎక్కడ లోపం జరిగింది అనేది ఆలోచించి ఈవేళ ప్రభుత్వాన్ని దించేయడానికి కారణమైంది. ఎందుకంటే అది నిజంగా ఇలా పేదవాడి ఇల్లు కట్టుకోవడానికి సొంత తల ఇల్లు కట్టుకునేవాడికి ఇంటి లోన్ లేదు. ఎప్పుడో ఇచ్చిన 1,80,000 రూపాయలు అదే లోన్. అది కూడా చాలామంది ఏ ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే పేదవాడికి ముందు స్థలాలు ఇవ్వడం వల్ల సొంత స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకున్న వాడికి కనీసం వాళ్ళకి ఇలా 1,80,000 కూడా ఎవరు లోన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. కనుక ఇలా ప్రభుత్వాన్ని తిరస్కరించడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పాటులో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన పాత్ర ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తికి ఆశతో వచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది. ఆశయంతో వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు, ఆశతో వచ్చిన వాడు తన జేబుని నింపుకోవాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆశయంతో వచ్చిన వ్యక్తి ఆయన సొంత ప్రయోజనాల కంటే ఆయనకు అవసరం లేదు. ఇవాళ ఒక సంవత్సరానికి ఈ సినిమాలు ఫీల్డ్ యాక్ట్ చేస్తే 200-300 కోట్లు సంపాదించవచ్చు ఆయన. కానీ రాజకీయాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళకి మంచి సేవలు అందించాలన్న నిజాయితీగా పనిచేయాలన్న మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడము, అలాగే బీజేపీని, టీడీపీని, జనసేన 3 పార్టీలను కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి కాపాడడంతో పాటు అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆయన యొక్క విజనం ఈ రాష్ట్ర ప్రజలకి చాలా ముందు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మరి అసెంబ్లీలో మరి అసభ్యకరంగా మాట్లాడేవారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, దానిపై మీ స్పందన సార్? గత ప్రభుత్వంలో మాట్లాడిన తీరు వల్ల ఇవాళ వాళ్ళందరినీ ఇంటికి పంపేశారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొడాల నాన్నగారు కానీ, రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానివ్వండి, అలాగే చాలామంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి మనల్ని ఎందుకు పంపిస్తున్నారనేది ఒకసారి ఆలోచించేది. ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయాలి, ప్రజలకు మంచి చేయడానికి ఆలోచన చేయాలి, ప్రజలకు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడానికి రాష్ట్రం ఈయన ఆదాయం పెంచుకోవాలి, దాని ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది మానేసేసి పవన్ కళ్యాణ్ గారు జీవిత చరిత్ర చెప్పడం కోసమే వాళ్ళు పార్టీని పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని ఏం మాట్లాడేవారు వాళ్ళు, వాడు వీడు పనికిమాలాడు ఇలాంటి భాష వాడడం వల్ల ప్రజలు వేళ సరైనటువంటి గుణపడని చెప్పారు కొడాల నాన్నగారు. కానీ ఇప్పుడు కూడా నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన. మామూలుగా ఆ భాష వాడలేదు ఆయన. కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయని మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు చాలా గౌరవప్రదంగా మాట్లాడాలి. ప్రజలు అది మనం గమనిస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంగా వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అక్కడోడి పోయి ఇక్కడోడి పోయి నువ్వేమో నాయకుడు అని మాట్లాడడం జరిగింది. ఇవాళ ఏమైంది? ప్రజలు నేను గమనించాలా? ప్రజలు అనేది చాలా తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామని ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్ ఆయన. ఎందుకంటే జనాల్లో ఆయన మీద ఉన్న నమ్మకం కానీ, ఆయన మీద పెట్టుకున్న ఆశలు కానీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 100% కూడా దాన్ని నిజం చేస్తారని చెప్పి తెలియజేస్తారు. సార్, అతి ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని కోరారా, సంక్షేమాన్ని కోరారా అని మీ అభిప్రాయం చెప్పండి సార్. సంక్షేమం అనేది రాష్ట్ర ప్రజానీకానికి 30% సంక్షేమం చేయాలి, 70% అభివృద్ధి చేయాలి. మధ్యం పూర్తిగా మనం సంక్షేమం చేసి అభివృద్ధిని వదిలేస్తే మనం మాట్లాడుతూ వచ్చారు. అభివృద్ధి అంటే ఏముందో, డబ్బులు పంచడమే కదా, సంక్షేమమే కదా అందా. అంటే రోడ్లు అయ్యక్కలేదా, ప్రాజెక్టులు కట్టక్కలేదా, ఇండస్ట్రీలు రావక్కలేదా? ఈ ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే మనం అప్పు చేసి నువ్వు డబ్బు ఇస్తున్నావు తప్ప నువ్వు ఆదాయాన్ని సృష్టించి ఆదాయాన్ని పెంచుకుని మన సంక్షేమం చేస్తే పర్వాలా. ఇలా ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమం చేయాలి, ఆదాయం పెంచుకుంటూ అభివృద్ధి చేయాలి. అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. ఎందుకంటే కేవలం వాళ్ళు వచ్చేటట్టు ఎక్కడో కూడా అప్పు తీయడం, అప్పును మళ్ళీ ఇలా పంచడం చేశారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి వైపు పనిచేయలేదు, అభివృద్ధి వైపు ఆలస్యం చేయలేదు. అందువల్లనే ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు, అభివృద్ధిని కావాలనుకున్నారు. అంతేగాని సంక్షేమం కూడా కావాలనుకుంటారు. ఎక్కడైతే ఈ రాష్ట్రంలో దిగువన ఉన్నటువంటి వెనకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ఎత్తేస్తారు, బీసీ కార్పొరేషన్ ఎత్తేస్తారు. అలాగే వాళ్ళు ఆర్థికంగా ఏదైనా కులవృత్తుల వారికి ఏదైనా లోన్ల ద్వారా ఆర్థికంగా ఆదుకునేటటువంటి సంక్షేమ కార్యక్రమం ఎత్తేసారు. ఇలా అన్ని కులాలు సమానం అన్నట్టుగా మరి వెనకబడినటువంటి ఎస్సీ కులాలు కానీ, బీసీ కులాలు కానీ, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎస్సీ సప్లాన్ కానీ మొత్తం తీసేసి ఆ కులాలకి రోడ్డును పాడేసే పరిస్థితి
ఈ గత 5 సంవత్సరాల్లో చూసామంటే అది చాలా దుర్మార్గమైన పాలన చెప్పాలి. ఎందుకంటే నేను వైసీపీ పార్టీ నుంచి బయటకు రావడం గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందువల్లనే ఇవాళ ప్రజలు ఏం చేశారు దాన్ని గమనించారు కనుకనే ఇవాళ దేశ చరిత్రలో 164, 175, 164 సీట్లు అంటే అది ఎక్కడా లేనటువంటి మెజార్టీని ఇవ్వగలిగారు. కనుక మేము మా కూటమి ప్రభుత్వం, మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు అంతా కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చేస్తారు. అలాగే ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు. సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తున్నారు. మరి మద్యం అదేవిధంగా ఇసుక కొత్తగా మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మద్యం ఇసుక పాలసీలు ఏ విధంగా ఉండబోతాయని మీరు భావిస్తున్నారు సార్? చూసాం కదా, ఇప్పుడే మద్యం మీద రేట్లు తగ్గించడం జరిగింది. అలాగే ఎవరు మందు తాగేటటువంటి వాళ్ళకి ఏ నాణ్యమైనటువంటి మందుని ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యం పాడైపోకూడదని చెప్పేసి వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గడిచినటువంటి ప్రభుత్వంలో చూస్తే 80 రూపాయలు ఉండే బాటిల్ ఇంచుమించు 200 రూపాయలు అమ్మేటటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు. అలాగే చీప్ లిక్కర్లకు పెద్ద రేట్లు పెట్టి అలాగే నాన్ బ్రాండెడ్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని సెలగడ్డ వాడారు. కనుక ఇలా ప్రజలందరూ కూడా మార్పు కోరారు, ఖచ్చితంగా మరి చేశారు. అలాగే ఇసుక బాధ్యులు కూడా ఇంకా అది ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే సామాన్యులు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలన్నా ఎన్నటికి కూడా ఇసుక ప్రధానమైనటువంటి ఇది కనుక దాని మీద కూడా మైనింగ్ నుంచి కూడా ప్రజలకి కన్సెషన్ ఇచ్చి దాని మీద సరైనటువంటి రేట్లకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు. అది మా నమ్మకం ఉంది. దాని మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. మరి గతంలో తమరు వైసీపీ పార్టీలో మరి కొనసాగేవారు, మరి ప్రస్తుతం మరి అక్కడ పార్టీలో వీడిపోవడానికి గల కారణాలు ఏమిటి? అదేవిధంగా మీరు రాబోయే కాలంలో ఏ పార్టీతో మీరు జట్టు కట్టి ముందుకెళ్తారని అనుకుంటున్నారు? నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారి మీద ఒక మార్పుని కోరే వ్యక్తిగా, అలాగే ఒక వినయంగా సంస్కారవంతుడు నిజాయితీ గల వ్యక్తిగా చిరంజీవి గారి నాయకత్వంలో పనిచేయాలని ప్రజారాజ్య పార్టీలో 2009లో చేరడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్ నుంచి అలాగే వైసీపీలోకి వెళ్ళి గడిచిన 10 సంవత్సరాలు వైసీపీ పార్టీలో పనిచేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తారని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తుందని, అలాగే ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఒక నమ్మకంతో వైసీపీ పార్టీలో పనిచేయడం జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమం తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు. అలాగే ఎమ్మెల్యేలు మాట్లాడే భాష కానీ థియరీ కానీ అసెంబ్లీలో వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఈ 5 సంవత్సరాలు చూసి నాకు మనస్తాపం చెందాం. ఎమ్మెల్యేల పనితీరు వల్ల కానీ ఎన్నెన్నో వాళ్ళ మనస్తాపం చెంది పార్టీ మారాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకుని నేను ఎలక్షన్ ముందే 10 రోజుల ముందే 15 రోజుల ముందే నేను జనసేన నుంచి నాయకులందరూ కూడా వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరతానని చెప్పడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన తరఫున ప్రసారం కూడా చేయడం జరిగింది. బుచ్చిబాబు గారికి కానీ హరీష్ మాదిరి గారికి కానీ ఆ ఇద్దరికి కూడా నా యొక్క ఎంతవరకు అయితే చేయగలుగుతాం అంతవరకు పార్టీకి పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం లక్షణాలు చూశాను. ఎందుకంటే ఆయన మొన్న 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంటికి పోతాడు, పార్టీని మూసేస్తాడు, ప్రజారాజ్యం మూసి ఇది కూడా మూసేస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ నేను నిజంగా కూడా ఎంతవరకు నడుపుతాడు ఈ పార్టీని అని చెప్పి నాకు కూడా సందేశం వచ్చింది 2019 తర్వాత. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుని కూడా గెలిపి ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళని నమ్మకం కలిగే వరకు, వాళ్ళు మనల్ని ఆదరించే వరకు నేను ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజల మధ్య ఉంటానని చెప్పేసి ఇలా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నాకు నచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి జనసేన పార్టీలో చేరడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆ పార్టీలో ఆల్రెడీ నేను చేరినట్టే. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన సమీక్షలో పార్టీలో మరి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. నేరుగా మరి టీఎంసీ చైర్మన్ అయినటువంటి కుడిపూడి శివనారాయణ మాటలు మరి స్పష్టంగా విన్నాం. జనసేన వైపే అతని నడక ఉంటుందని చెప్పేసి
స్పష్టం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు పడ్డాము, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పాలిస్తారు, వీళ్ళకి అసలు పాలన వచ్చా అనే సందేహం కూడా ఆయనకి వెంటాడి ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అక్కడ ఉండకూడదని ఆ పార్టీని విడనాడి నేరుగా మరి ఇక్కడ కూటమికి మరి ఆయన సపోర్ట్ చేసి విజయం సాధించిన తర్వాత నేరుగా ఆయనతో మనం మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. మీ బద్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం దారికాచి టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు రాడ్లతో దాడి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం దారికాచి టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు రాడ్లతో దాడి చేశారు. ఆర్ఎంపీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్త దొంగ సత్యనారాయణ తన విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్తుండగా కొత్త కాల్వ సెంటర్లో జాతీయ రహదారిపై దాడి చేసిన వైకాపా కార్యకర్త కొప్పిశెట్టి వెంకటేష్ మరో ముగ్గురు తలపై రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ దాడి చేస్తున్న సమయంలో వారి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానన్న బాధితుడు. సత్యనారాయణ హుటాహుటిన క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించగా చికిత్స నిర్వహించారు. ముమ్మడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ ఎక్కడ కొట్టాడు మీరు ఏ ఏరియా బ్యాక్ సైడ్ బండి మీద ఉంటే కరెక్ట్ సత్తించు రాడు నా పేరు దొంగ సత్యనారాయణ అండి. మాది కోమాపల్లి కొత్త కళాకాడ. నేను సుమారు 4 సంవత్సరాల క్రితం పోలవరం సత్యవతి గారిని వాళ్ళ ఆవిడ దగ్గర నేను ఒక 8 సంవత్సరాలు చెరువు కొన్నానండి. కొన్న తర్వాత ఒక 2 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ అబ్బాయి కుప్పిచెట్టి వెంకటేశ్వరరావు బాబీ అనే అబ్బాయి నా చెరువు నాకు ఇచ్చి నేను 10 లక్షలు 5 లక్షలు సగం రేటుకి ఇచ్చేయమని అడుగుతున్నానండి. అలా కుదరదు, మొత్తం డబ్బు అంతా ఇస్తేనే ఇస్తాను, లేకపోతే ఎవరైనా చెప్పానండి. ఒక 2 నెలల క్రితం నేను చెరువు దగ్గర చుట్టూ దొరికడితే లాగేసి కాళ్ళ పడితే నేను పోలవరం స్టేషన్ గారు కేసు పెట్టాను. కేసు పెడితే పోలవరం కేసీ గారు తిరుగుతున్నారు అన్నాడు కోసం గాలిలో ఉన్నాడు. మా అందరి దగ్గర నేను చంపేస్తాను, ఉరికేస్తాను, కొడేస్తాను అందరి దగ్గర మా కుర్రలు అందరి దగ్గర అన్నాడంటే సిల్లీగా తీసుకున్నాను. రాత్రి సుమారు 9-5 నిమిషాల తర్వాత నేను మురమల క్లినిక్ దగ్గర నుంచి వచ్చేస్తుంటే వెనకాల నుంచి రాడుతో బలంగా కొట్టాడండి. ఇలా ఎదర తిరుగుతులోకి ఎదర తల మీద కొట్టారు. నేను గమ్మున బండి చేసి పారిపోయాను. పారిపోయిన తర్వాత కేకలు పెడితే వాళ్ళు కూడా పారిపోయారండి. తర్వాత నాయకులు వచ్చి నన్ను కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ కుట్లు గట్ట వేయించండి. పొద్దుట రిలీజ్ అయ్యి వచ్చానండి. పొద్దుట నేను పోలీసు వారు నాకు ఆ ప్రాణరక్షణ కావాలని కోరుతున్నాను. సుమారు 28 కుట్లు పడ్డాయండి. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారండి. అది మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాను వచ్చేసానండి సార్. కుప్పిశెట్టి వెంకటేశ్వరరావు బాబీ అండి. అతను కొండాలంశుడి దగ్గర కాపురం అత్తూరు ఇంట్లో ఉన్నాడండి. అయ్యా అతను వైసీపీలో తిరుగుతాడండి. వైసీపీ పార్టీలో తిరుగుతాడు. అతను చెరువు దగ్గరికి ఒక్కడొస్తే పొడి శాతం చెప్పి ఇద్దరు కుర్రలు తీసుకెళ్ళి చూసుకుని వస్తున్నానండి. నేను అప్పటి నుంచి 4 మాసాల నుంచి అంటున్నాడు కొట్టేస్తాను చంపేస్తానండి బతకనే ఉన్నా అట్టు అంటున్నానంటే అది మేము అలా అంటాడు అంతే అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా ఇలా చేస్తాడు అనుకోలేదండి. రాత్రి పోలీసు వారు వచ్చి చూసుకున్నారు. అబ్బాయి రాసుకున్నారండి. పొద్దున మన స్థానిక ఎస్సీ గారు వచ్చి ఉమ్మడి పోలీస్ స్టేషన్ ఎస్సీ గారు వచ్చి మళ్ళీ అన్ని ఎంక్వైరీ చేసుకుని అన్నీ రాసుకుని వెళ్ళారండి. కొత్తకాల మడుపులో టర్నింగ్లో అండి, కొత్తకాల దగ్గర టర్నింగ్లో. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు అత్తిలి బాబురావు విల్ల వీరతో కలిసి ఆయన తాళరేవు మండలం పి మల్లవరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలిచ్చిన భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు అత్తిలి బాబురావు విల్ల వీరతో కలిసి ఆయన తాళరేవు మండలం పి మల్లవరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలిచ్చిన భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి తొలి సంతకం
వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ, వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ కానీ, రైతుల పట్ల ఆయన చూసినటువంటి చొరవ కానీ చూసినట్లయితే ఇలా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వపడే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఇలా ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటి నుంచో రైతులకు అనుసంధానం చేయాలని ఎంతోమంది వచ్చి వెళ్ళినా, అలాగే ప్రజల కోరిక, చిరకాల కోరిక కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే తొలి సంతకం ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసేటువంటిది రైతులకు మంచి రోజులు వచ్చినాయని తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకున్న నిజాయితీకి, ఆయనకున్న సిన్సియారిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయం పైన. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ మన హామీ ఇచ్చారో దాని ప్రకారం వృద్ధులకి 4,000 పెన్షన్ చేస్తూ ఫస్ట్ తొలి సంతకం చేయడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించి పోలవరం ప్రాజెక్టు కూడా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని, అలాగే ప్రజలు ఏదైతే నమ్మకంతో నా కూటమి ప్రభుత్వం మీద ఓట్లేసి భారీ మెజార్టీని ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబడతారని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే ఎంపీ గారు కానివ్వండి, వాళ్ళు కూడా నిజాయితీ పనులు, ఒకరు బుచ్చిబాబుగా దాట్ల సుబ్బరాజు గారు, అలాగే జిఎంసీ బాలయ్య గారు తనయుడు హరీష్ మాధవి గారు ఇద్దరు కూడా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారని తెలియజేస్తా ఉన్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాద్ నాయుడు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని కనకాలపేట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రావు మునిస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి పలువురిచే వివిధ భంగిమల ఆసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట యువత పెద్దలు పాల్గొన్నారు. ఈ భుజం తాగుతూ అందరు జాతీయం తాగుతూ అందరు ఈ భుజం తాగుతూ పూర్తిగా గడియారం ఎలా తిరుగుతుందో అలాగా మన యొక్క మెడని తిప్పాలి. సరేనా? ప్రారంభిద్దాం. ఫస్ట్ స్టెప్ చేద్దామండి. కళ్ళు మూసుకుందాం అందరం. వెనక్కి, మెడ వెనక్కి, అలా ఎదరికి గుండె తాకాలి. పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. శ్వాసను గమనిస్తూ అందరూ కూడా ఈ వామప్ ఎక్సర్సైజ్ చేద్దాం.
జాయిన్ చేసుకుని బాగా ఊపిరి తీసుకున్నాం. మూడు నాలుగు ఐదు నిలువుగా యాతం ఏన చరాచరం తత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం అని చెప్పేసి, తర్వాత మన పూర్వీకులు పఠించినటువంటి Have a nice day. Again, I wish you all a happy International Yoga Day. International Yoga Day to all of you, especially who came down and participated in this month. This is the 10th International Yoga Day. We are celebrating right from the beginning of 2014. The time I was the director of tourism, I participated in these events right now. And I have the opportunity to hold this kind of event for 4 times. That is International Yoga Day from Jan 4 to 8, the tourism department is conducting. That is for the 29th year. This afterward, this kind of event and the introduction of by Modi ji in the UN. From right onwards, 2014 onwards, we are celebrating. Yoga is for harmony, is for friendship. So, by yoga, we have to develop yourself as a friendly attitude towards others and live in peace and harmony. This is a high time to remember our leaders and their sacrifices. They sacrifices for the welfare of the country, the freedom of the country, and other means for the upliftment of the poor and downtrodden. So, in the Yoga Day, I wish all you a very, very prosperous, healthy, because yoga not only gives health, it is also gives your wealth also. Because of the sound mind, sound body, you have to concentrate on your work or your studies. If you say students, you say study. If you are a young adult, means అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్కు పాలాభిషేకం, కేక్ కటింగ్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన శపథం నెరవేరిన సందర్భంగా ఎన్టీఆర్కు పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు మాట నెరవేరిన సందర్భంగా సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు. అమలాపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నేతలు. ఇటువైపు చూడండి సార్.
అందరికీ నమస్కారం అండి. మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే తన కుటుంబాన్ని హేళన చేసిన సందర్భంలో ఈ కౌరవ సభ నుంచి వెళ్ళిపోతూ నేను ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తానని శపథం చేసినటువంటి సందర్భంలో ఆ మహానాయకుడికి ఆ శపథం నెరవేర్చడానికి ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఆయన విజయానికి సహకరించి, అలాగే రెండవసారి మా అమలాపురం నియోజకవర్గం ఆనందరావు గారిని ఎమ్మెల్యే ఎన్నుకోవడం, ఈ సందర్భంలో ఈ అల్లవరం మండల వ్యాప్తంగా ఇక్కడ మేము ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ, అలాగే ఈ ఆనందరావు గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన శపథం నెరవేర్చేందుకు తోడ్పడిన కార్యకర్తలందరికీ, అలాగే ఆనందరావు గారికి విజయానికి తోడ్పడిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున అల్లవరం మండల వ్యాప్తంగా మేము ఈ శపథం నెరవేరిన సందర్భంలో ఇక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానాం మాజీ మేయర్ స్వాతంత్ర సమరయోధురాలు కామిశెట్టి సావిత్రి 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకను స్థానిక ఫెర్రీ రోడ్లో గల కామిశెట్టి సావిత్రి విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడుకొండల రాజబాబు, పిఆర్ఏ కొల్లు ప్రసాద్ తదితరులు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆమె చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానాం మాజీ మేయర్ స్వాతంత్ర సమరయోధురాలు కామిశెట్టి సావిత్రి 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకను స్థానిక ఫెర్రీ రోడ్లో గల కామిశెట్టి సావిత్రి విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడుకొండల రాజబాబు, పిఆర్ఏ కొల్లు ప్రసాద్ తదితరులు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆమె చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని బడియేడు పిల్లలు బడిలోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రామచంద్రపురం డివైఈఓ ఎస్ఎల్ నరసింహ అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం వి శాంతి సునీత ఆధ్వర్యంలో నే బడికి పోతా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివైఓ నరసింహ మాట్లాడుతూ చిన్నారులను బడికి పంపకుండా పనులకు పంపడం చట్టరీత్యా నేరమని, పిల్లలను పనులకు పంపే తల్లిదండ్రులపైన, పనిలో పెట్టుకున్న యజమానులపైన చర్యలు తప్పవన్నారు. బడియేడు చిన్నారులను బడుల్లో చేర్పించి బడి బయట చిన్నారులు లేని గ్రామాలుగా ప్రకటించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అప్డేట్స్, మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.